అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురూజీ? రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉంటున్నాడు 25వ తేదీ వరకు. దీనివల్ల ఏమిటి అంటే కొన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ మూలంగా కానీ కొన్ని లాభాలు రావడం అనేటువంటిది స్పష్టంగా 25వ తేదీ లోపల చూపిస్తుంది. బట్ 25వ తేదీ తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నాధిపతి నీచ పొందుతూ కేతువుతో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆగస్టు మాసంలో చాలామంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. సో, ఈ డబ్బు యొక్క విషయంలో వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? అంటే సంపాదించే స్థితి ఉందా? లేదా ఖర్చు పెట్టే స్థితి ఉందా? ఫైనాన్షియల్గా అయితే బాగుంటుంది. బికాజ్ ఆఫ్ రెండవ అధిపతి అష్టమంలో ఉంటున్నాడు. కాకపోతే పార్ట్నర్స్ మూలంగా డబ్బులు రావడం, జీవిత భాగస్వామి మూలంగా ధనం రావడం కానివ్వండి, లేనట్లయితే మనకి అప్పు మూలంగా ధనం రావడము, ఏదైనా రీసెర్చ్ మూలంగా ఇట్లాంటివి ఉన్నాయి. ఓకే. ఇక తర్వాత కుటుంబ పరంగా అంటే వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురించి? కుటుంబ పరిస్థితి అంటే ఒకటేనమ్మా, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి నేర్చుకుంటారు, లేదా పురాతన విద్యలు ఏదైనా నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. ఇక తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్, కుటుంబం విషయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బిజినెస్, వాళ్ళ ఇంట్లో బిజినెస్ ఏ విధంగా ఉంటుంది? అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదా కాంబినేషన్ పరంగా కావచ్చు, బిజినెస్ అనేది బిజినెస్ని మనం 7వ స్థానము 11వ స్థానంలో తీసుకుంటాము. సో మనకి బిజినెస్ హౌజెస్ అనేవి కొంతవరకు మెడికల్ రంగాలు, రాజకీయం అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మెడికల్ రంగాలు అండ్ బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారు, మార్కెటింగ్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. కాబట్టి 12లో కేతు ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని చేయండి. 25th తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఒక 25 రోజులు ఆపడం మంచిది. ఓకే. ఇక తర్వాత మ్యారేజ్ విషయానికి వస్తే ఏ విధంగా ఉండిపోతుంది గురించి? మ్యారేజ్ అనేటువంటి చూసుకుంటే అమ్మ, సెకండ్ మ్యారేజ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకైతే తొందరగా కుదురుతుంది. బట్ స్టార్టింగ్ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఉండే కండిషన్ అనేటువంటిది కొంచెం అవకతవకల్ని, కొంత ఆటంకాలను ఇస్తుంది. ఇది క్లియర్ అవ్వాలి అంటే కనుక గురుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఆ ఇబ్బంది అనేది, గురుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః, ఆల్రెడీ మ్యారేజ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అది మ్యారేజ్ అవ్వాలి అనుకునేటువంటి వారికి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పారు. అంటే కొంచెం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. బట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మంచిది, ఇక్కడ చేయకూడదు అనేది ఉంటుంది కదా గురించి, అదేలా? గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఇప్పుడు చేయొచ్చా చేయకూడదు అని అంతవరకే ఇస్తుంది. ఎందుకంటే 12లో కేతు చూసుకొని చేయాలని చెప్తుంది ఇక్కడ. కానీ ఏ రంగము అనేటువంటిది వాళ్ళ పర్సనల్ చార్ట్. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ఏ వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఉంటుంది. ఇప్పుడు సన్ పాడైపోయాడు అనుకోండి, వాళ్ళు బంగారం మీదో లేకపోతే వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసాడు, మెడికల్ మీద పోతుంది, ఇంకా లాస్ అవుతారు. అలా వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి చెప్పుకోవాలి, గోచారం చెప్పలేదు అది. ఓకే. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందా రావట్లేదా అనేది లేదా అనేటువంటిది మాత్రం దాని ద్వారా తెలుస్తుంది. ఓకే. ఇక విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అనుకూలంగా పెద్దగా లేదు, కొంత అనుకూలంగానే ఉంది. ఎందుకంటే 12లో కేతువు కదా, కేతువు విదేశాలకు కారకుడు కాదు, కానీ ప్రయత్నం మాత్రం చేస్తాడు 6లో రాహు ఉన్నందుకు. మరి ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గణపతికి గరికతో పూజ చేయడము, ఉండ్రాళ్ళు నివేదన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా వెళ్తారు విదేశాలకి. గురూజీ, ఈ రాశి వారికి అంటే ఆగస్టు మాసంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందా గురూజీ? ప్రమాదం అంటే ఒకటేనమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కటి మెయిన్గా చూసుకోవాలి, అదొకటి. ఓకే. 25వ తేదీ నుంచి ఆగస్టు మాసంలో 25th నుంచి లగ్నాధిపతి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక ఈ రాశి వారు ఈ నెల మాసంలో కొంచెం చక్కగా ఉండాలన్న, కుటుంబంతో కావచ్చు, బిజినెస్ కావచ్చు, విదేశీయానం కావచ్చు, వీళ్ళకి సంబంధించి రెమెడీస్ ఏమైనా ఉండుంటే చెప్పండి గురూజీ. రెమెడీస్ అంటే కాలభైరవ అష్టకం చేసుకోవడము, నూనె దానంగా ఇవ్వడము, ఇవి చేయాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమి శని ప్రభావం పడుతుంది. ఇప్పుడు శని వక్రించాడు కదా పంచమంలో, అందుకని ఈ ప్రభావం పడుతుంది కాబట్టి దానం ఇస్తే సరిపోతుంది. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.